అంటే ఆ పసిపిల్లను దత్తత తీసుకోలేదా? నో సార్, తీసుకోలేదు. మరి అది చట్టరీత్యా నేరం. అందుకే ఆవిడ అరెస్ట్ చేయ. ఇంతకీ ఆవిడెవరండి? ఆవిడెవరో కాదు, నా మరదలే. ఇంక ఈ విషయం నాకు వదిలేయండి. ఏం చేయాలో నేను చూసుకుంటా. లోన్ ఇవ్వనన్న ఆ చైర్మన్ సడన్ గా ఈరోజు ఫోన్ చేసి మనకి లోన్ శాంక్షన్ అయిందని చెప్పాడంటే నాకెందుకో ఖచ్చితంగా దీనికి కారణం శిరీష అనిపిస్తోంది. మా డాడీ చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. మా డాడీని బతికించమని ఈ దేవుడికి చెప్పండి పంతులు గారు. ఈ బిడ్డ తండ్రిని కాపాడి ఈ పసిదాని కోరిక తీర్చు. నువ్వే మా డాడీని చంపేస్తున్నావంట. మా డాడీని కాపాడు ప్లీజ్. నా అవినాష్కి మున్నికి ఏదైనా జరిగిందంటే ముందు నిన్ను చంపి తరువాత నేను చేస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్! భార్గవి, ఏంటి ఇలా వచ్చావు? పిన్ని, బాబాయ్ లేరా? లేరమ్మా, ఏం జరిగింది? ముందు కనిపించట్లేదు పిన్ని. ఏంటి, మున్ని కనిపించడం లేదా? అవును పిన్ని, ఉదయం లేచేసరికి మున్ని పక్కలో లేదు. గాబరాగా వెతుకుతున్నాను. మరి ఈ విషయం అవినాష్కి చెప్పావా? చెప్పలేదు పిన్ని. అసలే అవినాష్ గారి పరిస్థితి ఏం బాగోలేదు. అవినాష్ గారు రోజు రోజుకి మృత్యువుకి దగ్గర అవుతున్నారు. తన పరిస్థితి ఏం బాగోలేదు. ఈ విషయం గురించి నేను అవినాష్ గారు మాట్లాడుకోవడం మున్ని వినింది. ఉదయం లేచేసరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది పిన్ని. నాకెందుకు భయంగా ఉంది. సమయానికి మీ బాబాయ్ కూడా ఇంట్లో లేరు. ఈ మధ్య మీ బాబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో అర్థమే కావట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఆందోళన పడుతున్నట్టే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నాకు అదే ఏమి తోచడం లేదు పిన్ని. నువ్వే ఆలోచించు, నాకేదైనా సహాయం చేయి. నేను నిస్సహాయురాల్ని మాత్రమే. నీకు సహాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు భార్గవి. తాతయ్య, తాతయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా వచ్చావు? నీకు తెలీదా తాతయ్య? డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడంటగా. అందుకే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి డాడీని కాపాడమని అడిగాను. నా కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు కూడా దేవుడికే ఇచ్చేస్తానని చెప్పాను తాతయ్య. మున్ని, అవును, నువ్వెవరితో వచ్చావమ్మా? నేను ఒక్కదాన్నే వచ్చాను తాతయ్య. ఒక్కదానివే వచ్చావా? అవును తాతయ్య, డాడీ చచ్చిపోతాడని అందరూ అంటుంటే ఆ దేవుణ్ణి డాడీని నాకే ఇచ్చేమని అడగడానికి వెళ్ళాను తాతయ్య. డాడీకి ఏమి కాదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో డాడీకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. అయితే నా మీద ప్రామిస్ చేసి చెప్పు. చెప్పు తాతయ్య, నా మీద ప్రామిస్ చేసి డాడీకి ఏం కాదని చెప్పు. చూసారా, మీరు ప్రామిస్ చేయడం లేదు అంటే మీరు చెప్పింది నిజం కాదన్నమాట. అందుకే మీరు ప్రామిస్ చేయటం లేదు కదూ? అలాంటిది ఏమీ లేదమ్మా. అయితే నా మీద ప్రామిస్ చేయండి తాతయ్య.
చిచ్చి. ఎవరు కావాలి సార్? సూర్య గారు ఉన్నారా? ఉన్నారు. మీరు? నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ కుమార్ని. మీరు సూర్య భార్యని. అంటే మీరు పెంచుకుంటున్న పాప ఈ పాపేనా? అవును. అయినా మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఈ పాపను లీగల్గా అడాప్ట్ చేసుకున్నారా? లీగల్గా అడాప్ట్ చేసుకోలేదు సార్. అయితే ఇప్పుడు ఏంటంట? ఆ విషయం మాకు తెలుసు. మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే సూర్యాని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ పాపను స్టేట్ హోమ్కి పంపించి పాప బాగోగులు చూసుకోవాల్సిందిగా నేను రికమెండ్ చేస్తాను. ఏసీపీ గారు, ఏదో తెలియక తప్పు చేశావు. తల్లిని ఏ భాగ్యానికి నోచుకోను నేను. రోడ్డు మీద అనాథగా కనిపించిన ఈ పాపను చూడగానే నాలో ఉన్న తల్లి మనసు పులకించింది. అందుకే ఈ పాపను తీసుకొచ్చి పెంచుకుంటున్నామే తప్ప ఇందులో మేము చేసిన తప్పే లేదు. దయచేసి అర్థం చేసుకోండి ఏసీపీ గారు. ఐఎమ్ సారీ. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. లెట్ మీ డూ మై డ్యూటీ. సార్, ప్లీజ్ సార్, పాపలేందే నేను బతకలేను. మాకేం శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పాపను మా నుంచి దూరం చేయొద్దు. ఏంటప్పా, నేనేం చేయలేనని చెప్తుంటే నీకు అర్థం కాదా? మిస్టర్ ఏసీపీ, మీరు ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడండి. అవసరమైతే హోమ్ మినిస్టర్ని ఇక్కడికి పిలిపించగలను. మీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. సూర్య ఎక్కడున్నాడో పిలవండి. ఇక్కడే ఉన్నాను ఏసీపీ గారు. ఏమండి? ఊరుకో ప్రియ. మిస్టర్ సూర్య, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ బేసిస్ మీద నన్ను అరెస్ట్ చేస్తారు ఏసీపీ గారు? పాపను ఇల్లీగల్గా పెంచుకుంటున్నందుకు. అలాగని ఎవరన్నారు? మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మీరు పాపని లీగల్గా అడాప్ట్ చేసుకోలేదనేది నిజం కాదంటారా? ముమ్మాటికి అబద్ధం. ఏసీపీ గారు, ఇవిగోండి పాపను లీగల్గా అడాప్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్. ఐఎమ్ సారీ సూర్య గారు, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. చూడండి సార్, ఇంకోసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. నేను తలుచుకుంటే మీ మీద పరువు నష్టం దావా వేయగలను. కానీ ఈ పని ఎవరు చేయించారో, మీరెందుకు చేశారో నాకు బాగా తెలుసు. ఏసీపీ గారు, ఇంకోసారి ఆధారం లేకుండా ఇలాంటి పనులు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి సార్. సూర్య, మన మధ్య ఎన్ని గొడవలున్నా బయట వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం ఒక్కటిగా ఉండాలి. అసలు ఏం జరుగుంటుంది? ఏసీపీ వస్తున్నట్టు సూర్యకి ఎలా తెలిసింది? ఈ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? అసలు దీని వెనక ఎవరుండి ఉంటారు? గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మా పాప విషయంలో మేము ఊహించిన సహాయం మీరు చేశారు. ఒకప్పుడు మీరు నన్ను తప్పుపట్టారు.
పాపను ఆ విధంగా తెచ్చిపెంచుకోవడం చట్టరీత్యా నేరమని మందలించారు. అలాంటి మీరే సడన్గా ఓ రోజు పిలిపించి ఏవో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటే మేము ఆశ్చర్యపోయాం. అవును ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారో ఆ రోజు మాకు తెలియలేదు, కానీ మీరు పాప అడాప్షన్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మాకు అందించిన రోజున అర్థమైంది. ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారో ఆ రోజు మాకు తెలియలేదు, కానీ మీరు పాప అడాప్షన్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మాకు అందించిన రోజున అర్థమైంది. అవును, పాప మాకు దూరం అయితే మేం ప్రాణాలతో ఉండలేం. కనీసం ఆ ఊహను కూడా భరించలేం. ఈ విషయంలో మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక తల్లి మనసేంటో అర్థం చేసుకోగలను కాబట్టే మీకు రాబోతున్న ఉపద్రవాన్ని తెలుసుకుని ఈ పని చేశాను. ఇంతకి మీకు ఈ విషయం ఎలా తెలిసింది ఇన్స్పెక్టర్ గారు? ఒకరోజు నా దగ్గరికి సుందరం గారు వచ్చారు. మేడం, మీరా? ఎందుకొచ్చారు? మళ్ళీ ఎవరి కొంపలైనా ముంచబోతున్నారా? క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, నేను మీరు అనుకున్నంత చెడ్డవాణ్ణి కాదు. ఒకప్పుడు చెడులో భాగస్వామినే, కానీ చేసిన పాపాలు కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను చేసిన పాపాలకి ఒక అన్నగా తమ్ముడికి దూరమయ్యాను, భర్తగా భార్యను పోగొట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి మంచివాళ్ళకి సహాయం చేస్తున్నాను. అంటే మీరిప్పుడు హరి దగ్గర ఉద్యోగం చేయటం లేదా? చేస్తున్నాను. అతను చేసే చెడ్డ పనులు తెలుసుకొని వాటికి అడ్డుగడ్డ వేసేందుకు అవకాశం ఉంటుందనే చేస్తున్నాను. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? ఒకప్పుడు ప్రియ బాగా పొగరబోతు. ఆ పొగరబోత్తనంతోనే భార్గవి జీవితంలో నిప్పులు పోసింది. తను చేసిన పాపాలకి భగవంతుడు ప్రియకి ఏ శిక్ష విధించాడో తెలుసా? తనకి మాతృత్వం లేకుండా చేశాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ప్రియ ఇప్పుడు ఒక బిడ్డను పెంచుకుంటుంది. కనీసం మరదలనే దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఇప్పుడు ఆ పెంచుకున్న బిడ్డను కూడా ప్రియకి దూరం చేయాలని చూస్తున్నాడు ఆ హరి. ఏంటి మీరు చెప్పేది? అవును సిఐ గారు. మీరే ఎలాగైనా సహాయపడాలి. ఆ పసిబిడ్డని ప్రియకు దూరం కాకుండా మీరే కాపాడాలి. ఈ విషయం మీతో చెప్పి వెళదామని వచ్చాను. వస్తాను మేడం. అందుకే మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను. మీ అన్నయ్య వల్ల ఆ బిడ్డ మీకు దూరం కాకూడదనుకున్నాను. భర్తకి బిడ్డలకి దూరమైన ఆ ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందో నేను బాగా అర్థం చేసుకోగలను. అందుకే ప్రియ అమ్మగా ఉండాలని తోటి ఆడదానిగా నేను చేయగలిగిన సహాయం చేశాను. కానీ ఆ సుందరం సమయానికి వచ్చి ఈ విషయాన్ని చెప్పకపోయి ఉంటే నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. కాబట్టి ఇప్పుడు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది నా కాదు, సుందరానికి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వెళ్ళొస్తాం. ఇట్స్ ఓకే. ఇప్పుడే వెళ్ళి ఆ సుందరం గారికి కృతజ్ఞత తెలుపుకుంటాం. పదప్రియ. సుందరం గారు, మీరా? ఏంటి మేడం ఇది? మీరు కోటీశ్వర్లు, మీరు నాకు దండం పెట్టడం ఏమిటి? దేవుడికి దండం పెట్టడానికి కోటీశ్వర్లు పేదవాళ్ళన్న తేడా ఉండదు సుందరం గారు. అమ్మతనంలోని కమ్మతనాన్ని ఆ భగవంతుడు నాకు ఆనాడే దూరం చేశాడు. ఆ బిడ్డను పెంచుకొని నేను పొందుతున్న మాతృత్వంలోని తీయదనాన్ని మా బావ దూరం చేద్దాం అనుకున్నాడు. కానీ మీరు నాకు బిడ్డను దూరం కానివ్వకుండా మరో జన్మనిచ్చారు.
Audio